ఎగ్ ఫ్రీజింగ్. ఎగ్ ఫ్రీజింగా? ఎగ్ ఏంటి? దాన్ని ఫ్రీజ్ చేయడం ఏంటి? ఆడవాళ్ళల్లో అందరికీ తెలుసు మనకి ఎగ్స్ ఉంటాయి. ఎగ్స్ ఫ్రీజింగ్ చేసుకుంటే మనము ఏజ్ అవుతాం, కానీ మన బాడీలోంచి తీసిన ఎగ్స్ని ఫ్రీజ్ చేస్తున్నాం కాబట్టి ఎగ్ని ఏజ్ అవ్వకుండా మనం ఆపేస్తున్నాం. సో లిటరలీ యు ఆర్ స్టాపింగ్ ద టైమ్ ఫర్ యువర్ ఎగ్స్. సో దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ అండి ఎగ్ ఫ్రీజింగ్కి. ఫస్ట్ థింగ్, అసలు ఎగ్ ఫ్రీజింగ్ ఎందుకు చేస్తున్నారు? కొంతమందికి దే ఆర్ 35, ఆల్రెడీ 34, కానీ అప్పుడే దే డోంట్ వాంట్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ, ఆర్ మేబీ అప్పుడే దే డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్. ఇట్స్ దేర్ ఓన్ పర్సనల్ చాయిస్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ చాయిస్. బట్ దానివల్ల ఆమె ప్రెగ్నెన్సీ ఛాన్స్ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉందా? డెఫినెట్లీ లేదు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఎగ్ ఫ్రీజింగ్ పెట్టుకొని వాళ్ళ ఎగ్స్ అన్ని బాడీలోంచి ఐవీఎఫ్ ద్వారా తీసుకొని ఐవీఎఫ్లోంచి వచ్చిన ఎగ్స్ని ఫ్రీజింగ్ పెట్టుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకోనో లేదా వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ ఎగ్స్ని మనం వాడతాం. బట్ ఐడియల్ ఏజ్ అండి ఫ్రీజింగ్. ఒకవేళ మీకు ముందే ప్లానింగ్ ఉంటే నేను లేట్గా చేసుకుంటాను, నేను ఇప్పుడే కనను అని ఆ 34-35 ఇయర్స్లో చేయించుకునే బదులు లేట్ 30s ఆర్ ఎర్లీ 30sలో చేయించుకుంటే ఫ్రీజింగ్కి చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే పీరియడ్స్ అయిపోయాక కూడా మధ్య మధ్యలో బ్లీడింగ్ అవ్వడము, క్యాన్సర్ ఉండొచ్చు అని చాలామంది చాలా కంగారు పడుతూ ఉంటారు. సో ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే ఒకసారి పీరియడ్ వచ్చి బ్లీడింగ్ అయిపోయింది, మళ్ళీ 7th డే 8th డే అట్లా స్పాటింగ్ అవ్వడము, లేదంటే మధ్యలో 14th డే అట్లా బ్లీడింగ్ అవ్వడం, పీరియడ్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి ఒక 3-4 days ముందు నుంచి కొంచెం బ్లీడింగ్ అవ్వడము, ఇవన్నీ ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటాం. సో మెయిన్గా రీజన్స్ దీనికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఉంటుంది. చాలామందికి పీసీఓడి ఎస్పెషల్లీ ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల ఓవ్యులేషన్ ఎగ్ రిలీజ్ అవ్వదు. సో దానికి మనకి బాడీలో కావాల్సిన హార్మోన్ రిలీజ్ అవ్వదు ఓవ్యులేషన్ లేకపోవడం వల్ల. సో ఈ లైనింగ్, గర్భసంచి లైనింగ్ ఏదైతే ఉంటుందో అది ఇర్రెగ్యులర్గా షెడ్ అవుతూ ఉంటుంది, మధ్య మధ్యలో బ్లీడింగ్ అట్లా అవుతూ ఉంటుంది హార్మోన్ లేకపోవడం వల్ల. సో అది పీసీఓడి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. మోస్ట్ కామన్గా ఇది రీజన్. మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునే టాపిక్ మినిమల్ స్టిమ్యులేషన్. సో ఈ మినిమల్ స్టిమ్యులేషన్ ఆర్ మైల్డ్ స్టిమ్యులేషన్ అనేది లైక్ ఆల్టర్నేటివ్ ఆఫ్ స్టాండర్డ్ ఐవీఎఫ్ ప్రొసీజర్ అనమాట. సో ఈ స్టాండర్డ్ ఐవీఎఫ్ ప్రొసీజర్లో ఏం చేస్తామంటే విల్ బి గివింగ్ 10 days ఆఫ్ ఇంజెక్షన్స్. మనం 10 days వరకు డైలీ ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం మెయిన్ ఏం అంటే ఈ స్టాండర్డ్ ఐవీఎఫ్లో ఆ లేడీకి ఆ టైంలో ఆ సైకిల్లో ఉన్న ప్రతి ఒక్క ఎగ్ని డెవలప్ చేయడానికి, సపోజ్ ఒక 10 eggs ఉన్నాయనుకోండి, 10 to 12 eggs ఉంటే ఆ 10 to 12 eggs డెవలప్ కావడానికి మనం 10 days ఆఫ్ ఇంజెక్షన్స్ అండ్ హైయర్ డోసెస్ ఆఫ్ ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ మనం మినిమల్ స్టిమ్యులేషన్లో ఏం చేస్తామంటే లెస్ నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కంపేర్ టు స్టాండర్డ్ ఐవీఎఫ్ ప్రొసీజర్లో దీంట్లో మనం డోస్ ఆఫ్ ఇంజెక్షన్స్ అనేది చాలా వరకు తగ్గిస్తూ ఉంటాం. సో వీళ్ళ దాంట్లో మనం బేసిక్ ఏంటి అంటే లైక్ అరౌండ్ 6 to 7 eggs మీద ఫోకస్ చేస్తాం. అరౌండ్ ఆల్మోస్ట్ అంటే లైక్ 5 to 7 eggs వచ్చేటట్టు మనం ప్లాన్ చేస్తాం అనమాట. రీప్రొడక్టివ్ ఇమ్యూనాలజీ అంటే ఏంటి? ప్రెగ్నెన్సీ రావడానికి రీప్రొడక్టివ్ ఇమ్యూనాలజీ ద్వారా మనం ఏం తెలుసుకోగలం? నార్మల్గా మనకి బాడీ ఎలా రియాక్ట్ అవుతుందంటే ఏదన్నా ఫారిన్ సబ్స్టెన్స్ అంటే మనకి ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, అది బ్యాక్టీరియా అవ్వచ్చు, వైరస్ కావచ్చు, మన బాడీ న్యాచురల్గానే ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయ్యి ఆ ఫారిన్ బాడీని మనం ఫైట్ చేస్తామన్నమాట. సో ఇది నేచర్ మనకి అలా క్రియేట్ చేసింది. అండ్ దీని నుంచే మనం ఇన్ఫెక్షన్స్ని మనం ఫైట్ చేస్తాము. అండ్ ఒక 2-3 days మనకి కొన్ని సిమ్టమ్స్ వచ్చినా కూడా యూజువలీ మనకి ఫైట్ చేసే కెపాసిటీ ఉంటుంది, ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి ఆ ఫారిన్ ఎంటిటీని మనం ఫైట్ చేసుకొని ఆ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడతాం. సిమిలర్గా మనకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు, ఒక లేడీకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బేబీ కూడా ఫారెన్ లాగానే మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఆ బేబీలో సగం జీన్స్ ఫాదర్ నుంచి, సగం జీన్స్ మదర్ నుంచి వస్తుంది. సో ఈ బేబీని మదర్ యూజువలీ రిజెక్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేస్తేనే మనకి ప్రెగ్నెన్సీ రావడం జరుగుతుంది. సో ప్రెగ్నెన్సీ ఈజ్ అ స్టేట్ ఆఫ్ ఇమ్యూన్ టాలరెన్స్ అని చెప్పాలి. అంటే ఏదైతే ఒక ఫారెన్ బాడీ నార్మల్గా మనం రిజెక్ట్ చేస్తామో దాన్నే మనం ఇప్పుడు ఒక బేబీ ఫామ్లో మదర్ రిజెక్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేస్తుంది. దాన్ని మనం ఇమ్యూన్ టాలరెన్స్ అని అంటాం. చాలా మందిలో రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రావడంలో డిఫికల్టీ ఉంటుంది అనమాట. సో మరి ఇలా ఉన్నప్పుడు
ఏం చేయాల్సి ఉంటుంది అని మనం చూసినట్టయితే ఒక బేసిక్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎప్పుడైతే పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటాయో మనకు దీని ద్వారా తెలిసేది ఏంటి అంటే మనకు ఎవ్రీ మంత్ ఒక ఫాలికల్ అనేది పెరుగుతుంది. ఆ ఫాలికల్ అనేది రప్చర్ అయ్యి దాని నుంచి ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు 99% ఆఫ్ ద కేసెస్లో మనకు అండం విడుదల అవుతున్నట్టు లెక్క అన్నమాట. సో అలా ఉన్నా కూడా మనకు ప్రెగ్నెన్సీ అందట్లేదు అంటే మనకు మగవాళ్ళలో ఒక సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. దీంతో పాటు ఆడవాళ్ళలో ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి ఫాలోపియన్ ట్యూబ్ టెస్ట్ అనేది చేసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ టెస్ట్లు అన్ని నార్మల్ ఉన్నా కూడా ఇంకా మరి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే అలాంటి కండిషన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారనమాట. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ రఫ్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న కపుల్స్లో మనం గమనించినట్టయితే ఒక 20 నుంచి 25% మంది కపుల్స్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీతో బాధపడడం అనేది జరుగుతుంది.